నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్. ఇవాళ వీడియో వచ్చేసరికి రియల్మీ P3 Lite 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ అండ్ యూనిక్నెస్ ఏందని ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపించింది, మంచిగా చెప్తున్నాను అంటే ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న. ఇక్కడ రియల్మీ వాళ్ళకి ఇక్కడ రియల్మీ P3 Lite చూసుకుంటే స్టార్టింగ్ హైలైట్ ఏం పెట్టారంటే 6000 mAh బ్యాటరీ అండర్ 10K. హైలైట్ చూసుకుందాం ఫస్ట్ అయితే. ఇక్కడ హైలైట్లో చూసుకుంటే 6000 mAh బ్యాటరీ, 45 hours ఛార్జింగ్, 7.94 mm థిక్నెస్, స్లిమ్ బాడీతో పాటు వస్తుంది. మేక్ డెన్సిటీ 6300 ప్రాసెసరు అండ్ 6GB ర్యామ్ అండ్ మిగతాది ప్లస్ 12GB అవుతుందో వర్చువల్ ర్యామ్ ఉంటుంది. మిల్టీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. IP64 వాటర్ రెసిస్టెన్స్, 120Hz. అండ్ ఇక్కడ కెమెరా కట్అవుట్ చూసుకుంటే త్రిబుల్ కెమెరా కట్అవుట్ లాగా కనిపిస్తుంది. సో చూద్దాం ఏంది కథ అనేసి అయితే. హైలైట్లో చూసుకున్నాక కలర్ వేరియంట్స్ బాగున్నాయి. 3 కలర్ ఆప్షన్స్లో మంచి కలర్ ఆప్షన్స్లో పాటు వస్తుంది. ఇక్కడ వెయిట్ 197 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. ఓకే, బ్యాటరీ ఇక్కడ చూసుకోవచ్చు 5 minutes లోపల మంచిగా ఛార్జింగ్ అయిపోతుంది. 5 hours రివర్స్ ఛార్జింగ్ కూడా ఉందన్నమాట. అంటే నెక్ బ్యాండ్లకి, TWS స్మార్ట్ వాచ్లో కొన్నిటికి కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. 4 years దాకా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అండ్ షాక్ ప్రూఫ్ అండ్ డ్రాప్ ప్రూఫ్ ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్, అంటే నీళ్ళు పడ్డాక కూడా రెయిన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే 7 యూజ్ చేస్తాం పోయి నాకైతే అర్థం కాదు. సో మోస్ట్లీ క్లీన్ చేసేస్తాం పోయి నేనైతే. సో కొన్ని సిచ్యువేషన్స్లో బెనిఫిట్ అవుతుంది. అండ్ 6nm ఆక్టోకోర్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ర్యామ్ గురించి మేము ఇంతకుముందు మాట్లాడుకున్నాము. 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది డిస్ప్లే. అండ్ పంచోల్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కిందికి వచ్చేస్తే అడిషనల్గా చూసుకుంటే 300% అల్ట్రా వాల్యూమ్ మోడ్ వస్తుంది. సో ఇక్కడ వీళ్ళ ప్రకారం చూసుకుంటే సింగిల్ డౌన్లోడ్ స్పీకర్తో పాటు కూడా వస్తుంది. పైన స్పీకర్ సెట్టింగ్ అనిపిస్తలేవు. సో ఫ్రీ కాల్ ఫీచర్తో పాటు కూడా వస్తుంది ఒకటి. అండ్ ఏఐకి సంబంధించిన ఫీచర్స్ లైక్ క్లియర్ ఫేస్ కానీ మస్క లాగా ఉంటే క్లియర్ చేయడము, గూగుల్కి సంబంధించిన జెమినీ ఏఐ స్మార్ట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఇంక్లూడ్ చేసి ఫోటోకి సంబంధించి కెమెరాకి సంబంధించిన శాంపుల్స్ రియల్మీ UI 6.0తో పాటు కూడా వస్తుంది. అడిషనల్గా అంతే ఇంకైతే ఏం లేవు ఇక్కడ. సరే, ఇవంతా కూడా బాగానే ఉన్నాయి. ఫీచర్స్ అన్నీ కూడా బాగునే నచ్చినాయి. ప్రైస్ ఎంత అన్నా అంటే ఇక్కడ అఫీషియల్గా రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో ప్రైస్ చూసుకుంటే 10,500 రూపాయల ప్రైస్ ట్రాక్తో పాటు కూడా వస్తుంది. సరిపోతుంది అన్న. మీడియా డెన్సిటీ 6300 ప్రాసెసరు, 6000 mAh బ్యాటరీ అంటే వాల్యూ ఫర్ మనీ. దీంట్లో 6GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది. సో 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 11,500 ఉంది. సో 4GB ర్యామ్ తీసుకుంటారా, 6GB ర్యామ్ తీసుకుంటారా, ఒక 1000 రూపాయలు పెడితే ఇట్లా మీకు 2GB ర్యామ్ ఎక్స్ట్రా వస్తుంది. నా ఒపీనియన్లో బడ్జెట్ ఉందంటే 1000 రూపీస్ ఎక్స్ట్రా బడ్జెట్ ఉందంటే ఇట్లా మీరు హయ్యర్ వేరియంట్కి తీసుకోమని ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ సేల్ అనమాట. సో అఫీషియల్ వీళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే ఫస్ట్ సేల్ వచ్చేసరి 22 సెప్టెంబర్ మధ్యాహ్నం 12 గంటలకి ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది అనేసి అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. కమింగ్ టు ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అన్న అఫీషియల్ వెబ్సైట్ కాకుండా అంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చెక్ చేసే టైం చూసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ కూడా అయిపోయింది. సేల్ స్టార్ట్ కాగానే టెక్ న్యూస్లో కానీ లేకపోతే షార్ట్ వీడియోలో కానీ అప్డేట్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ అయితే చూసారు కదా. నా ఒపీనియన్లో ఇప్పుడు ఎట్లయినా సేల్స్ వస్తున్నాయి అండ్ ఆల్సో ఆఫర్స్ వచ్చినప్పుడు అప్లై చేసుకొని పర్చేస్ చేసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను. వీడియో యూస్ఫుల్ అయితే ఇట్లా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా షేర్ అయితే చేయండి. నెక్స్ట్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. సో స్పెసిఫికేషన్స్లో చూసుకుంటే ఇంతకుముందుకి ఏవైతే మనం హైలైట్స్లో మాట్లాడడం ఇక్కడ కూడా మెయిన్ అవి హైలైట్స్ ఇక్కడ మెయింటైన్ చేశారు. మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే లిలీ వైట్ ఉంది, ఇది లిలీ వైట్ కలర్, అండ్ పర్పుల్ బ్లాసమ్ కలర్ ఉంది, అండ్ మిడ్ నైట్ లిలీ కలర్. సో నాకు మిడ్ నైట్ లిలీ కలర్ వేరియంట్ అవుతుందో ఇక్కడ వైట్ లేక లైట్ గ్రీనిష్ కలర్ వేరియంట్ అవుతుందో టోన్ బాగా అనిపించింది. ప్రాసెసర్ మేడమ్సీ 60 ప్రాసెసర్, 6nm ఎక్కువ ప్రాసెసర్ వస్తుంది. మాలియా G57 ప్రాసెసర్ వస్తుంది. 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్, 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ఉంది. కానీ ఇక్కడ గమనిస్తే నాకు 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్ ఎక్కడ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు 64GB స్టోరేజ్ వేరియంట్ అవుతుంది. ఇక్కడ 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంటే వస్తుంది. ఇక్కడ చూస్తేనేమో 64GB స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్ అవైలబుల్ ఉంది. సో మేబీ ఇది తర్వాత రిలీజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి మనం వెయిట్ చేయాల్సిందే. డిస్ప్లే బాగుంది, 6.6 ఇంచెస్ డిస్ప్లే, 45 hours ఛార్జర్, 6000 mAh బ్యాటరీ,
32 మెగా పిక్సెల్ గ్యాలక్సీ కోర్ G32E2 ఆటో ఫోకస్ కెమెరా ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి అయితే 5P లెన్స్తో పాటు కూడా వస్తుంది. సో కెమెరా చూసుకున్నాం కదా. సో ఇది ఒక ఇది యా 32 మెగా పిక్సెల్ కెమెరా వస్తుంది అన్నమాట ఇక్కడ. అండ్ కిందికి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఫీచర్స్ అనేసి అయితే పెట్టిర్రు. సో ఇక్కడ సెల్ఫీ కెమెరా గురించి అయితే మెన్షన్ చేయలేదు. జస్ట్ దీన్ని 32 మెగా పిక్సెల్ కెమెరా అనేసి అయితే పెట్టిర్రు. ఇంకేం లేదా చూద్దాం. ఇక్కడ ఫ్లిప్కార్ట్లో ఏమైనా మెన్షన్ చేసిరా అని చూద్దాం. ఇక్కడ మెన్షన్ చేసి 32 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా. సో స్పెసిఫిక్గా మీకు హైలైట్ చేసి కూడా చూస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది 2 కెమెరాస్, 32 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది పంచువల్ కెమెరా. సో ఇక్కడ అది వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేయలేరు. కెమెరా కేటగిరీ అవుతుందో స్పెసిఫికేషన్స్లో వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేరు. డైరెక్ట్ ఫ్రంట్ కెమెరా ఫంక్షన్స్ అనేసి పెట్టిరు. డ్యూయల్ మోడ్స్, వీడియో మోడ్స్ వస్తున్నాయి. డైరెక్ట్ 1080p 30fps రికార్డింగ్స్ వస్తున్నాయి. పోర్ట్రేట్ వీడియోస్ తీసుకొచ్చనేసి అయితే మెన్షన్ చేసారు, కానీ అంతే ఇంకేం మెన్షన్ చేయలేరు. అండ్ సెకండరీ కెమెరా ఏందనేసి అయితే కూడా మెన్షన్ చేయలేదు. సో ఒకసారి ఫ్లిప్కార్ట్లో కూడా మనం చెక్ చేసుకుందాం వీరి దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అనేసి. సో 30 మెగా పిక్సెల్ రియర్ కెమెరా అనేసి అయితే పెట్టారు, కానీ సెకండరీ కెమెరా గురించి అయితే మెన్షన్ చేయలేదు ప్రస్తుతానికి. ఏది నేను రికార్డింగ్ చేసే టైంకి అనమాట, అంటే లాంచ్ అయిన టైంకి ప్లస్ ఇది రికార్డింగ్ చేసే టైంకి అయితే మాత్రం ఇక్కడ ఏం మెన్షన్ అయితే ఏం లేదు, చూడాలి. అండ్ కమింగ్ టు నెట్వర్క్కి సంబంధించి చూసుకుంటే మ్యాక్సిమం అన్ని బ్యాండ్విడ్స్ ఏవైతే అవన్నీ కూడా ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అన్ని బ్యాండ్విడ్స్ ఏవైతే అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. 5Gకి సంబంధించిన డ్యూయల్ బ్యాండ్ విత్ వైఫై వస్తుంది, 2.4 వచ్చాం, 5 GHz, బ్లూటూత్ వచ్చాం 5.3తో పాటు కూడా వస్తుంది. నావిగేషన్ చూసుకుంటే ఐ థింక్ ఇక్కడ సింగిల్ బ్యాండ్ నావిగేషన్ వస్తున్నట్టుంది. బైడూస్ B1, GPS L1, గ్లోనోస్ G1, గాలియోస్ E1, QGSS L1తో పాటు కూడా వస్తుంది. 197 grams వెయిట్, 7.95 థిక్నెస్తో పాటు వస్తుంది. సూపర్ లీనియర్ స్పీకర్స్ వస్తున్నాయి. డ్యూయల్ మైక్ నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు వస్తుంది. హై రేజ్ ఆడియోతో పాటు కూడా వస్తుంది. పోర్ట్స్ చూసుకుంటే 2 నానో సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక SD కార్డ్ పెట్టుకోవచ్చు. టైప్ సి పోర్ట్, పవర్ బటన్స్ అండ్ వాల్యూమ్ బటన్స్ వస్తాయి. సో ఒకసారి చెక్ చేసి చూసుకుందాము పవర్ బటన్, వాల్యూమ్ బటన్స్ గురించి చూసుకుంటే. ఇక్కడ వాల్యూమ్ బటన్ చూసుకుంటే ఐ థింక్ ఇది సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ లాగా అనిపిస్తుంది. అండ్ దానిపైన పవర్ బటన్స్, అవతల సైడ్ దానికి ఆపోజిట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సిమ్ స్లాట్తో పాటు కూడా వస్తుంది. కింద బాటంలో చూసుకుంటే డ్యూయల్ మైక్స్ కనిపిస్తున్నాయి, 3.5 జాక్, టైప్ సి పోర్ట్ అండ్ డౌన్లోడ్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట స్మార్ట్ ఫోన్. సో ఇది కొన్ని హైలైట్స్. కిందకి వచ్చేసరికి సెన్సార్లు చూసుకుంటే జియోమెట్రిక్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, యాక్సిలెరోమీటర్ సెన్సార్, ఫింగర్ సెన్సార్, సైడ్ క్యాప్టివ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. సో ఇంతకుముందు డిఫరెంట్ సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. రియల్మీ UI 6.0 బేస్డ్ ఆన్ Android 15తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ యూఐకి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎన్ని ఇయర్స్ వస్తుంది అనే దాని మీద కూడా ఎక్కడ ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ లేదు. మోస్ట్లీ బై 2+3 వస్తుంది. అడిషనల్గా ఉంటే ఇట్లా నేను లాంచ్ అయినాక కనుక్కొని సపరేట్గా చెప్తాను. ప్రస్తుతానికి అయితే రికార్డింగ్ చేసే టైంకి అయితే మాత్రం నేను బై డిఫాల్ట్గా అనుకుంటున్నా ఏందని 2 OS అప్గ్రేడ్స్ అండ్ 3 years సెక్యూరిటీ ప్యాచెస్ ఈజీగా వస్తాయి. కమింగ్ టు స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసినాక మీకు ఏమొస్తుంటే స్మార్ట్ ఫోన్, టైప్ సి కేబుల్, 45 చార్జర్, ప్రొటెక్షన్ కేస్, సిబిజెడ్ పిన్, గైడ్ ఆఫ్ స్క్రీన్ ప్రొటెక్షన్ ఫిల్మ్తో పాటు కూడా వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ బాగుంది. ఈ బడ్జెట్ ప్రకారం కూడా చూసుకుంటే నేనైతే మాత్రమే తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. ఈ బడ్జెట్కి మంచి వాల్యూ ఫర్ మనీ అయితే అనిపిస్తుంది నాకు. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసినాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.